రాష్ట్రానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అన్నింటికి సంబంధించిన అంశాల మీద ఈవెన్ అది పవన్ కళ్యాణ్ గారి శాఖ కాకపోయినప్పటికీ కూడా, కూటమిలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన అంశాల మీద కూడా నిన్న కొందరు కేంద్ర మంత్రులతోటి ప్రస్తావించిన విషయం మనందరం చూసాము. అంటే రాష్ట్రానికి మంచి చేయడం కోసమే పార్టీ పెట్టాను, దానికోసమే నన్ను గెలిపించండి అని చెప్పేసి ఏ నినాదంతో అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు గత నుంచి వెళుతూ ఉన్నారు. ఇవాళ ఆయన చేతికి అధికారం వచ్చిన తర్వాత క్లియర్ గా అదే నినాదానికి కట్టుబడి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు వీటి అంశాల మీద మాత్రమే క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఏ మంత్రిత్వ శాఖలో ఎవరిని కలిసినా ఎందుకు కలిసాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రెస్ మీట్ ని కానివ్వండి, ఒక స్టేట్మెంట్ ని కానివ్వండి పాస్ చేసిన దాఖలా లేవు. బట్ ఈ రోజు ఏ కేంద్ర మంత్రిని ఐ టేక్ అబ్జెక్షన్ 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏతో కలిసినప్పుడు, కలిసి లేకపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎవరిని కలిసినా బయటకు వచ్చి చెప్పేవారు. తెలుగుదేశానికి ఆ మంచి సంప్రదాయం ఉంది. ఇలా మాట్లాడడం ఫలానా విషయం మాత్రమే మాట్లాడాను సార్. నేను గతంలో అంటే అది కూడా వస్తుంది, అందుకని నేను చెప్తున్నా. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలన కాలం గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎప్పుడు వెళ్ళినా సరే కేవలం అమిత్ షా గారిని మాత్రమే కలిసి, లేదంటే అపాయింట్మెంట్ దొరకకపోతే ప్రధానమంత్రి గారి కోసం 2-3 రోజులు ఢిల్లీలో కాస్ట్లీ హోటల్స్ లో బస చేసి అపాయింట్మెంట్ దొరికేలాగా చేసుకుని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి ఎందుకు కలిశారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి మనం ఏం చేయబోతున్నాం ఈ పర్యటన ద్వారా, ఈ మీటింగ్ ద్వారా గతంలో చెప్పుకోలేని ప్రభుత్వాన్ని మనం చూసాం. బట్ ఈ రోజు కేంద్రానికి సంబంధించి అటవీ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, జల్ జీవన్ మిషన్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, ఆర్థిక శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, ఇలా ప్రతి విషయం మీద కూడా ఒక క్రైటీరియా ఫాలో అవుతూ ఇక్కడి నుంచే డేటా అంతా కూడా రెడీ చేసుకుని వెళ్ళి మరి అక్కడ క్లియర్ గా ఆ మంత్రిత్వ శాఖతోటి మాట్లాడి ఖచ్చితమైనటువంటి హామీ రాష్ట్రం కోసం తీసుకుని వస్తున్నటువంటి విధానం మనం చూసాం సార్. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు కేంద్రం పర్యటన అనేది ఆయనకి పెద్ద ఎత్తున మైలేజ్ తీసుకొచ్చే అంశమే అవుతుంది అది. ఎందుకంటే ఆయన ఆ ఎజెండాతో రాష్ట్రం కోసం మాత్రమే పనిచేయాలనే అజెండాతోటి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన పర్యటనలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పేరు తెచ్చేగా ఉన్నాయి. అరుణ్ గారు చిన్న సబ్మిషన్, మీరు నేషనల్ మీడియా అని చెప్పబడే ఢిల్లీ మీడియా కథనాలు మీరు చూసే ఉంటారు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ప్రింట్ అండ్ విజువల్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన పర్యటన మీద చాలా విస్తారమైన సమగ్రమైన కథనాలు, హౌ ఈస్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్ అనేది, ఒక నేషనల్ లీడర్గా రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ ఎలా ఎమర్జ్ అవుతున్నారని చెప్పేసి చాలా చక్కటి కథనాలు రాశారు. సో అంటే ఆయన ఒక స్పష్టమైన ఎజెండాతో ఉన్నాడు. అందుకని మీకు ఎన్నికల ముందు చెప్పాడు కదా, వ్యూహం నాకు వదిలేయండి అని. అవునండి, క్లియర్ గా చెప్పారు సార్. ఆ రోజు మాకు ఎన్నికల ముందు అంటే అప్పుడు వీళ్ళందరూ ఒక సీట్ లేదు, ఓడిపోయిన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడని చెప్పేసి ఎగతాళి చేస్తున్న టైంలోనే క్లియర్ గా చెప్పారు, వ్యూహం నాకు వదిలేసేయండి, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేలాగా నేను నా రాజకీయాలు చేసి చూపిస్తాను, నన్ను నమ్మండి, నా వెనకాల నడవండి అని క్లియర్ స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చారు. ఇవాళ అదే మాట నిలబెట్టుకుని చేసి చూపిస్తున్నారు. మనందరికి ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు బాలకోటి గారు ప్రశ్న వేశారు, దానికి కూడా మీరు సమాధానం చెబితే బాగుంటది. ఏంటి, బంగ్లాదేశ్ గుర్తొచ్చింది, అదాని గుర్తు రాలేదా? అదే చెప్పబోతున్నాను సార్, అదే చెప్పబోతున్నాను. వాసు గారు బాలకోటి మా మాట ఎందుకు వాసు గారు ప్రశ్న అడగండి. కాదు సార్, నేను అదే చెప్పబోతున్నాను. అంటే మీరు బంగ్లాదేశ్ విషయం మాత్రమే ఎక్కువ వైరల్ అవడం మూలంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కంప్లీట్ గా ఫాలో అవ్వలేదు కాబట్టి మీకు ఆ విషయం మాత్రమే తెలిసి ఉండొచ్చు. అదాని గారి విషయం కూడా మీడియా మిత్రులు అడిగినట్టు దానికి సమాధానం క్లియర్ గా చెప్పారు సార్ ఆయన. ఇది ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చించమని చెప్పేసి మేము ఆల్రెడీ మా ఎంపీలను పురమాయించాం, మా ఎంపీలు ఈ విషయం గురించి పార్లమెంట్ లో చర్చిస్తారు. అట్లాగే ఇది అంతర్జాతీయ క్రైమ్ కింద దర్యాప్తు జరుగుతున్నటువంటి విషయం కాబట్టి దీని మీద కూలంకుషంగా కేంద్రంలో కూడా చర్చ జరిపి కేంద్రంతో కూడా ఈ విషయం మీద గట్టిగా ప్రశ్నించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజు ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా మిత్రులతోటి. బహుశా మీరు అది చూడలేదో లేదంటే బాలకోటయ్య గారి దృష్టిలో అది పడలేదో నాకు కూడా తెలియదు. మీరు ఒకసారి మళ్ళీ ఆయన స్పీచ్ కనుక రివైండ్ చేసుకుంటే బాలకోటయ్య గారి ప్రశ్న వేశాను మీకు, నా ప్రశ్న కాదు అది. అందుకే సార్ చెప్తున్నాను మీకు, అలాగే బాలకోటయ్య గారికి కూడా చెప్తున్నాను, అదాని గారి విషయం క్లియర్ గా మాట్లాడారు. అలాగే మా ఎంపీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాకినాడ ఎంపీ గారికి కూడా ఇచ్చారా ఇన్స్ట్రక్షన్? ఆయన వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు కదా కొంచెం. సార్ ఏంటి సార్, అర్థం కాలేదు. మీ కాకినాడ ఎంపీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? ఆయన కొంచెం వేరే కార్యక్రమాలు అంటే ఐకమత్యంగా ఎలా వెళ్ళాలి అన్ని పార్టీలతో కలిసి అని అక్కడ ఆయన బిజీగా ఉన్నారని ఆయన మీద అభియోగాలు వస్తున్నాయి వైసీపీ నాయకులు. అవి నాకు తెలియదు సార్. మా ఈ స్టేట్